మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో మాట్లాడేందుకు డయాబెటిక్ ఫిజిషియన్ డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. డయాబెటిక్ గురించి అన్ని విషయాలు ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్కారం. ముఖ్యంగా డయాబెటీస్ అనగానే మందులతో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు కదా. సో డైట్ విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో మెయిన్గా డయాబెటిక్స్ అస్సలు తినకూడని ఫుడ్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, వీటి మీద చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. సో అది క్లారిఫికేషన్ ఇస్తారా? ఆహార నియమాలు లేకుండా అసలు వైద్యం చేయలేం. ఎలాగైతే ఒక పడవకి తెప్పలు ఎంత ఇంపార్టెంటో ముందుకు వెళ్ళటానికి, ఈ డైట్కు డయాబెటీస్ మనం ఇచ్చే మెడిసిన్స్కి చాలా లింక్ ఉంది. ఇప్పుడు మన అనుభవంలో గమనించినట్లు పేషెంట్ ఎవరైతే మందులు పర్ఫెక్ట్గా వేసుకుంటూ కానీ డైట్ పాటించట్లేదు అనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ రావు. ఎందుకంటే ప్రతి పేషెంట్ వైద్యం చేసేటప్పుడు ఒక డాక్టర్గా మనం ఈ రిజల్ట్ రావాలి, లేదా ఈ టైం తర్వాత మనము మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఒక 2 months తర్వాత ఇతనిలో ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్తాం. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవనప్పుడు చూస్తే అక్కడ మేజర్గా డైటే ఫెయిల్యూరు. కానీ పేషెంట్ ఏమంటారు, మందులు సరిగ్గా పనిచేయలేదు సార్ నాకని అంటారు వాళ్ళకి తెలిసిన విధానంలో. బట్ మనం కొంచెం క్షుణ్ణంగా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి చూసామనుకోండి, పద్ధతిగా మందులు వాడిన తర్వాత కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన షుగర్ రీడింగ్స్ అదుపులోకి రాలేదు అంటే 90% అక్కడ ఫెయిల్ అవుతున్నది డైట్. అఫ్కోర్స్ దానికి మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రాపర్గా ఉండాలి. డైట్ మాత్రం చేసేసి ఫిజికల్ యాక్టివిటీ వెరీ మినిమంలో ఉంటే సరిపోదు. అప్రాప్రియేట్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఆ ఏజ్కి తగినట్టుగా ఆ వ్యక్తి యాక్టివిటీకి సరిపోయేటట్లుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు డైట్ గురించి అడిగారు కాబట్టి ముఖ్యంగా తినకూడనిది ఏంటంటే ఖచ్చితంగా షుగర్ తీసుకోకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే షుగర్ అనేది వద్దు. మొహమాటానికి సార్ ఆఫీస్లో ఇచ్చారు సార్, మా బంధువులు ఇంటికి పోతే వాళ్ళు ఇచ్చారు సార్, వద్దు షుగర్ వద్దు అని చెప్పటం మనము అలవాటు చేసుకోవాలి. కాఫీయో టీయో అరే మన కోసం తెచ్చారు కదా, మనం తాకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, లేదా ఇది వేస్ట్ అయిపోతుందని అనుకోకండి. మనం మొహమాటానికి పోయి దాన్ని తీసుకుంటే అది హై గ్లైసెమిక్లోకి వెళ్తుందన్నమాట. ఈ హై గ్లైసెమిక్ కన్జంప్షన్ వల్ల ఏమవుతుంది, మీ డాక్టర్ మీకు ఇచ్చిన మోతాదులు మందులు సరిపోవు అక్కడ. సో షుగర్ వద్దనుకున్నాం. అదేవిధంగా బెల్లం కూడా మనం వద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే బెల్లానికి షుగర్కి పెద్ద డిఫరెన్స్ లేదు కదా. ప్లస్ మొన్న కూడా ఈ మధ్య మనకు న్యూస్లో బెల్లం దాని మీద ఎంతవరకు దాని ప్రాసెస్లో వాడుతున్న కొన్ని కెమికల్స్ మంచివి కాదు. ఇది మంచి పాయింట్ సార్. బికాజ్ చాలా మంది బెల్లానికి అంటే షుగర్కి ఆల్టర్నేటివ్గా బెల్లం తీసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం బెల్లం మనకి చాలా కల్తీగానే వస్తుంది. అండ్ ఇంకొకటి పటిక బెల్లం తీసుకోవడం కరెక్ట్ అని కొంతమంది వాదిస్తున్నారు. ఎంతవరకు అసలు రైట్? ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఈరోజు వేరే వేరే ఊరా కాదు, ఒకే ఊరు. నా దృష్టిలో బెల్లము షుగరు ఒకటే. ఓకే. సో ఇప్పుడు ఈ పటిక బెల్లం అనే దాని మీద నేను పెద్దగా కమెంట్ చేయలేను. బట్ జనరల్గా పేషెంట్స్కి నేను వద్దనే చెప్పేస్తాను. ఎందుకు ఆ క్రేవింగ్ అంటాను, ఆ క్రేవింగ్ నుంచి బయటకు వచ్చేయండి. మీకు తినాలనే కోరిక అలాగే ఉండిపోయి మీరు దాన్ని సంతృప్తి పరచలేకపోతున్నారనే మీకు అటెన్షన్ పెట్టినప్పుడల్లా మీరు పేషెంట్ అయిపోతారు. అసలు దాని దృష్టి వెళ్ళట్లేదు అనుకోండి, యు ఆర్ కంఫర్టబుల్ పర్సన్ కదా. మనది కాదు అది. షుగర్ మంది కాదు, బెల్లం మంది కాదు, అసలు తీపు అనేటివి మనకి కాదు. వాస్తవంగా మనము చరిత్రలో చూస్తే తీపు అనేది ఎక్కడి నుంచి మనము రుచి చూసాం, ఒకటి తేనె లేదా కొన్ని పండ్లు తప్ప తీపు అనే ఇంకా ఏమీ లేదు. మనకు దాదాపు ఒక 200-300 yearsగానే ఈ షుగర్ అనేది అందుబాటులోకి రావటం కానీ, బెల్లం ఈ షుగర్ కేన్ జ్యూస్ని మనము దాన్ని బాయిల్ చేసిన తర్వాత కండెన్స్ చేసిన తర్వాత వచ్చిందని మనం బెల్లం అని అనుకున్నాం. సో ఇవి మనకు మధ్యలో వచ్చినటువంటి, ఇదే మనకు నిజంగా మనకు ఇట్ ఈస్ దే ఆర్ నాట్ అవర్ హిస్టరీ. ఇది మనకు ముఖ్యంగా క్యూబా, హవాయ్ ఐలాండ్స్ కనుక్కున్న తర్వాత బ్రిటిషర్సు అక్కడ ఈ షుగర్ కేన్ అక్కడ ఈజీగా పెరుగుతుందన్నమాట. అట్లా ఇది ఒక కమర్షియల్ క్రాప్ అయింది. సో ఈజీగా స్క్వీజ్ చేస్తే చేయొచ్చు. స్క్వీజ్ చేసిన తర్వాత జ్యూస్ అవుతుంది. ఆ జ్యూస్ని ఎండబెట్టేస్తే మొత్తం సాలిడ్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంది, అది చెడిపోవట్లేదు. అలాగే వాళ్ళు దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు బ్రిటిషర్స్. ఎందుకు చెప్పానంటే, ఎవరన్నా నేను ఇప్పుడు సార్ షుగర్ మానేయాలంటే, అదేంటి సార్ అలవాటు అయిపోయింది కదా షుగర్, ఇప్పుడు ఎలా మీరు మానేయమంటారు అంటే వాళ్ళ ఆస్తిని ఏదో నేను తీసేసుకున్నట్టుగా ఫీల్ అవుతారు. అందుకని చెప్తున్నాను అన్న, ఇది మనది కాదు. ఇప్పుడు కొన్ని పండ్లు ఉన్నాయి, అవి నిజంగా మనవే, దే ఆర్ కన్ఫైన్డ్ టు ఇండియా అనుకుందాం.
అవి ఎవరో మనకు పరిచయం చేయలేదు, అది మన తాతలుగా మన భూమి మీద పండినేటివి. బట్ షుగర్ అనేది మంది కాదు, అది మధ్యలో ఇట్ జస్ట్ కేమ్ ఇన్. కాబట్టి దాన్ని వదిలించుకోవడానికి పెద్ద కష్టం కాదు. సో చాలామంది ఏంటంటే అంగీకరణలోనే అండి ట్రబుల్ అంతా. డాక్టర్ వద్దని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసేసారనుకోండి చాలా ఈజీ. నేను ఎందుకు దీనిని తినకూడదని ప్రశ్న వేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి ఇంక ప్రాబ్లమ్స్ పెద్దవి అవుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు హై షుగర్తో, డాక్టర్ గారు మెడిసిన్స్ ఇచ్చారు, వాట్ ఎవర్, షుగర్స్ కంట్రోల్ అయిపోయింది కదా. కంట్రోల్ అయిపోయిన తర్వాత నా కంట్రోల్ ఉంది కదా, వై నాట్ ఐ టేక్ దిస్ అనే క్వశ్చన్ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది, వీళ్ళకి తెలియకుండానే. సో దే కీప్ ఆన్ ఫైటింగ్ విత్ ఇన్ దెమ్సెల్స్. వాళ్ళకి తెలియకుండానే ఒక ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ తయారవుతుంది. వీళ్ళు ఇష్టపడుతున్నది వీళ్ళు చేయాల్సింది వేరే అయిపోతాయి. వీళ్ళు ఇష్టపడేది చేయాల్సింది ఒకటే అయిపోయింది అనుకోండి, చాలా ఈజీ లైఫ్. బట్ వీళ్ళు చేయాలనుకుంటున్నది బట్ చేయాల్సింది వేరే అని అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళకి ప్రాబ్లం. అందుకని మనం ఎక్కువగా ప్రయత్నించేది వాళ్ళని ఒక ప్రిసైజ్గా దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఎ సిచ్యువేషన్. యాక్సెప్టెన్సీ ముఖ్యం ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఒక దారిలో ప్రయాణిస్తున్నాం, ఒక ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసాం అనుకోండి, మనం కంఫర్టబుల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఆ 10 నిమిషాలు మనం హ్యాపీగా ఉండొచ్చు వెన్ యూ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇప్పుడు నాకెందుకు ఇలా డిస్టర్బ్ అయింది, మనకు ఇంకా దీన్ని మనం అంగీకరించట్లేదు అనుకోండి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఆఫ్ కోర్స్ అటువైపు మన కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి. బట్ మనం దీన్ని పర్సనల్గా దీన్ని యాక్సెప్ట్ చేసాం అనుకోండి, ఎస్ తప్పదు, నేను ఇంక ఇక్కడ కొద్ది కాలం కొద్ది టైం ఇక్కడ నేను స్పెండ్ చేసే వెళ్ళాలని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, యూ విల్ రిలాక్స్ దట్ టైం. సో ఏదైనా కూడా మనకు సమస్యలు ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అంతెందుకు, మనకు కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చింది, ఎవరైతే తీసుకోవాలి తప్పదు అనుకున్నారో హ్యాపీగా తీసుకున్నారు. బట్ ఎవరైతే తీసుకోకుండా కూడా ఉండొచ్చు కదా అని ఊహించారో వాళ్ళు ఇప్పటికీ మనసులో కష్టపడుతున్నారు. ఎవరైతే బలవంతంగా భయపడి తీసుకున్నారో వాస్తవంగా వాళ్ళకే కొంచెం చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ధైర్యంగా సరదాగా ఎవరైతే చాలామంది తీసుకున్నారు మెజారిటీ, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఈరోజు. అండ్ సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మనం అనుకున్న క్వశ్చన్కి, సో మనం షుగరు బెల్లం వద్దనుకున్నాం కదా. కొంచెం నా పర్సనల్ ఒపీనియన్లో నేను షుగర్ ఫ్రీ కూడా డిస్కరేజ్ చేస్తాను. సార్, అది మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి, మంచి అడ్వర్టైజ్మెంట్స్ టెంప్ట్ చేస్తున్నారు, మీరు ఏ స్వీట్ అయినా తినేయచ్చు, దీంతో చేసేసుకోండి. అది అసలు ఎంతవరకు నమ్మొచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ స్వీట్ అన్నా తినచ్చు అని చెప్పి, ఇప్పుడు షుగర్ ఫ్రీ వేశారు. చాలా వరకు ఒక 65-70 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఒక కార్డియాలజిస్ట్ పేషెంట్ కూడా అయింటారు. బట్ అక్కడ కార్డియాలజిస్ట్ గారు ఏమన్నారు, ఆయిల్ తినకూడదు, సాల్ట్ తీసుకోకూడదు, లేదా కొన్ని ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోకూడదు అని చెప్పుంటారు కదా. ఇవి లేకుండా స్వీట్ ఎలా చేస్తారు? ఓకే, షుగర్ బదులు షుగర్ ఫ్రీ వేసావు, బట్ అందులో ఉన్న మిగతా కంటెంట్ అంతా ఆయన వద్దని చెప్పిందిగా. కాబట్టి మనకు స్వీట్స్ తీసుకున్నప్పుడు ఒక షుగర్ పెరగటమే కాదు, అవి కొలెస్ట్రాల్ పెరుగుతాయి అండ్ చాలామందికి వెయిట్ పెరుగుతారండి. ముఖ్యంగా మీరు గమనించండి, ఎవరన్నా ఒక 7 kilos వెయిట్ ఎక్కువయ్యారనుకోండి, ముఖ్యంగా పండగల్లోనే వీళ్ళు 500 నుంచి 500 గ్రాముల నుంచి 1000 గ్రాముల వరకు వెయిట్ పెరుగుతారు. ఇప్పుడు 3 రోజులు దీపావళి సీజన్, అంతకుముందు వీళ్ళు 65 kilos ఉన్నారు, దీపావళి తర్వాత 66-67కి వెళ్తారు. మళ్ళీ వీళ్ళు దాన్ని గుర్తించి దాని పద్ధతిగా మళ్ళీ ఆ 2 kilos షెడ్ చేయాలి. చేయలేదనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది, మళ్ళీ ఏదైనా సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అనగానే 4 రోజులు 5 రోజులు పండగ కదా. సో ఈ 4-5 రోజులు బాగా తినేశారనుకోండి, మళ్ళీ 2 kilos పెరుగుతారు. సో మనకు మేజర్గా మనము పండగల్లో వెయిట్ పెరుగుతాం. బట్ గతంలో ఏంటి, పండగ తర్వాత మళ్ళీ వాళ్ళకి శారీరక శ్రమలోకి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి ఆ వెయిట్ అడిగి మళ్ళీ బ్యాలెన్స్ అయిపోయేది. ఇప్పుడు మనకి ఎంతసేపు యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ లాగా నువ్వు దాంట్లో తీసి ఖర్చు పెట్టట్లేదు, నువ్వు ప్రతిసారి వేస్తూ పోతున్నావు, అది పెరుగుతూ పోతుంది. సో సడన్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసే తలికే వీళ్ళు రియలైజ్ అయ్యే తలికి 20 kilos పెరుగుంటారు. ఒక 70 kilos ఉన్న వ్యక్తి 20 kilos పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు జరిగినాయి ఈ పోస్ట్ లాక్డౌన్లో చాలామంది. ఇప్పుడు నేను ఐ థింక్ ఈరోజు నిన్న ఒక లేడీ అనుకుంటాను, షీఈ్ 95 kilos. ఏంటమ్మా 95 kilos వెయిట్ అంటే, సార్ నేను అసలు ఉండేదాన్నే కాదు సార్, నాది ఎంత సార్ 70-75 kgs సార్ నా వెయిట్ అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి ఈ 20 kilos ఎలా పెరిగారంటే, ఏమో సార్ నాకు తెలియదు, నాకు అస్సలు క్లూ కూడా లేదు ఎలా పెరిగాను అనింది. సరే అని చెప్పి నేను ఇంకా డీటెయిల్గా హిస్టరీలోకి వెళ్ళాను, ఇయర్ బై ఇయర్, సీజన్ బై సీజన్ మీరు ఎంత వెయిట్ ఉన్నారని చెప్పేసి మనము రికార్డ్స్లో కూడా ఉంటుంది కదా. చూస్తూ పోతే క్లారిటీగా తెలుస్తుంది, ఒక్కొక్క పండగ సీజన్ తర్వాత 1 kilo పెరుగుతూ వచ్చి ఉన్నారు. ఓకే,
సో కాబట్టి మన బాడీని మనం గుర్తించాలా, మనం అండర్స్టాండ్ చేసుకోవాలా, మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మగవాళ్ళకి అనుకోండి, ప్యాంట్ వేసేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి, బెల్ట్ వేసేటప్పుడు అరే దీంట్లో పట్టట్లేదే, నాకు కొంచెం పెద్దదైందని అక్కడ అప్రమత్తం అవ్వాలి. తాత్కాలికంగా నువ్వు ఇంకొక వేరే స్పేస్లో బెల్ట్ వేసుకున్నా మళ్ళీ వేస్ట్ తగ్గాలనే పట్టుదల మనలో ఉండాలి. మనం అలా బెల్ట్ సైజు మనం పెంచుకుంటూ పోతూ ఉంటే దానికి ఇంక లిమిట్ లేదు కదా. సో ఇప్పుడు లేడీస్లో అనుకోండి, వాళ్ళు వాడే జాకెట్లో కానీ లేదా వాళ్ళు ఏదైనా వాటెవర్ దుస్తులు ధరిస్తాం కదా, అవి టైట్ అవుతున్నప్పుడు వాళ్ళు గమనించుకోవాలి, అరే నేను టైట్ అయింది, నేను ఏ యాక్షన్ తీసుకోవాలి, ఓకే నేను ఈ ఫుడ్లో ఏం కరెక్షన్ చేసుకోవాలి, ఓకే నేను ఇప్పుడు ఈ 10 days చలి అని చెప్పి నేను వాకింగ్ వెళ్ళట్లేదు కదా, ఓకే మార్నింగ్ చలిగా ఉంది, మరి ఈవినింగ్ అన్నా నేను వెళ్ళొచ్చా వాకింగ్ అని చెప్పి ఆల్టర్నేటివ్ వెతకాలి. దానికి మనం కన్విన్స్ అయిపోయి మనం దాన్ని అట్లనే వదిలేసామనుకోండి, అది వడ్డీలకు చక్కెరవడ్డీలాగా తయారైపోతూ ఉంటాయి. యా సార్, స్వీట్స్ గురించి అండ్ ఈ షుగర్ ప్రాసెస్డ్ వీటి గురించి కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా.